గురుగారు, ఈ గవ్వ శాస్త్రం అంటే సినిమాల్లో చూస్తుంటాము. అప్పుడప్పుడు ఏదో ఈ వనమూలికలు తీసుకొచ్చేవాళ్ళు కొందరు అట్లా ఎప్పుడో వేగంగా చూశాను నేను. అసలు ఏంటి గురుగారు ఈ గవ్వ శాస్త్రం? ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషశాస్త్రం చాలా అద్భుతమైంది. మరి ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అవును. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ కాలజ్ఞానంలో గురుదేవులు ఏం చెప్పారన్న విషయం పూర్తిగా జనబాహుల్యంలో ఎవరికి కొడితే అవును. శ్రీ గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా జ్యోతిశాస్త్రాన్ని రకరకాలుగా చెప్తారు. చెయ్యి చూసి చెప్పటం, హస్తరేఖ సాముద్రికం, అవును. ముఖ కవలికల్ని, మీకున్నటువంటి లలాటాన్ని చూసి చెప్పటం, హ్మ్. అలాగే పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి జన్మ కుండలి చెప్పటం, రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూత భవిత వర్ధమానాన్ని మనం చెప్తూ ఉంటాం. మరి ఒక వ్యక్తికి పుట్టిన తేదీ వివరాలు లేకపోతే, హ్మ్. అతని జన్మకుండలి మనకు అందుబాటులో లేకపోతే, పోనీ సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నాడైనా ఆయన ముఖాన్ని కానీ లలాటాన్ని కానీ చూసేటువంటి అవకాశం లేదు, హస్తరేఖ సాముద్రికల్ని కూడా చూడలేము. కానీ తాను చాలా వింతైన, విచిత్రవంతమైన, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. అవును. ఇలాంటి పరిస్థితులను అనుసరించే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః అంటూ 9 గ్రహాలు మనకు తెలుసు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలో ఈ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో 4 పాదాలు, 27 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 108 పాదాలు. అవును. వీటన్నిటిని డివైడెడ్ బై చేస్తే 9 గ్రహాలు వీటిని రూల్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఇది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ఒక చిన్న సిద్ధాంతం. యెస్. ప్రాథమిక సిద్ధాంతం. ఎస్, ఒక ఫండమెంటల్. 9 గ్రహాలకు మారిగా 9 గవ్వల్ని తీసుకుని ఓకే. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని మాత్రమే చెప్పారు అని అంటుంటారు. ఏమిటి గురుదేవుల కాలజ్ఞానం అంటే? అందరూ అనుకుంటాం వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు మాత్రమే ఇందులో ఉన్నాయనుకుంటాం. అవును. ఇది సాంద్ర సింధు వేదం. ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు మొత్తం కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఉంది. ఓకే. అందులో ఏం చెప్పారంటే, 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. స్వతంత్ర భారతావని మొట్టమొదటి నుంచి పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి యొక్క వ్యవహారిక నామం నెహ్రూ, ఈనాటి మన ప్రధానమంత్రి మోదీ, నరేంద్రనాథ్ మోదీగా పిలువబడే మోదీ యొక్క వ్యవహారిక నామం మోదీ. 2 అక్షరాల పేరున్నటువంటి ఏ వ్యక్తి అయినా పవర్లోకి వస్తే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇలాంటి రకరకాలైనటువంటి వింతలు, విచిత్రాలే కాదు, విశ్వ ప్రళయాలే కాదు, ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తుతో పాటు ఈ కలియుగంలో విచిత్రవంతమైనటువంటి నవగ్రహాల యొక్క బాధపడుతున్న, సమస్యాత్మకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న లోక కళ్యాణార్థం మనందరి జీవితాలని బాగు చేయడానికి ఒక ప్రశస్తవంతమైన మహామంత్రాన్ని కూడా సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు. ఆ మూలమంత్రాన్ని విశేషవంతంగా ఉపాసన చేసి, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా, ఇది నేను చెప్తున్నదో నేను చేస్తుందో కాదు, గతించినటువంటి ఎన్నో వందలు వేల సంవత్సరాల నుంచి నవగ్రహ చింతామణి పేరుతో ఉండేది, గవ్వ ప్రశ్నగా ఉండేది, ప్రశ్నాశాస్త్రంగా ఉండేది, వాటిని ఆధునీకరించి నేను వేగవంతమైనటువంటి విషయాల్లో 9 గ్రహాలకు మారుగా 9 గవ్వల్ని తీసుకొని, వారి పుట్టిన తేదీ వివరాలు ఉన్నా లేకపోయినా, వారి హస్తరేఖ సాముద్రిక మనకు దగ్గరలో ఉన్నా లేకపోయినా, వారి ముఖాన్ని చూడకపోయినా, ప్రస్తుతం వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారన్నటువంటి విషయాన్ని రమారమి లెక్కించాం. అందుకే కాబోలు ఈ కలియుగంలో చాలామంది జ్యోతిష్యులు ఉంటారు. అవును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల్లో గతించిన 3-4 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో
అఖండమైన రాజయోగం ఉంది. అమాత్యుడు మంత్రి, ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పినప్పుడు చాలామంది జ్యోతిష్యులు అన్నారు, కెరియర్‌ని పాడు చేసుకుంటారేమో. ఆ! రేవంత్ రెడ్డి గారు కొడంగల్‌లో అనుకుంటాను ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వారు గెలవలేదు. ఓడిపోయాడు. అవును. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తి ప్రస్తుతానికి మల్కాజ్గిరికి ఎంపీగా ఉన్నారు అప్పుడు ఆయన. అవును. అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఎవరో తెలియనటువంటి వ్యక్తి యొక్క జాతకంలో గవ్వ ప్రశ్నను అనుసరించి ముఖ్యమంత్రి అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఉండటం ఏమిటి? అలాగే అలాగే తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ జాతకంలో తీవ్రమైనటువంటి ఏలినాటి శని నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవునా? 3 పార్టీల కూటమిగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో కూడా ముఖ్యమంత్రి అమాత్యుడు తత్సమానమైన స్థితి వస్తుందని చెప్పినాడు. ఏలినాటి శనిలో ఎమ్మెల్యే కూడా అవ్వలేనటువంటి పరిస్థితి. గతంలో 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. వారు ముఖ్యమంత్రి అవ్వటం ఏంటన్నటువంటి విషయాన్ని చాలామంది జ్యోతిష్యులు చెప్పారు. ఈ ఓకే. వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? అందరూ చెప్తుంది శాస్త్రమే. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాల్లో కనపడటం ఏంటి అంటే గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా, గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాలు కొన్ని ఉపాసనా బలంగా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నాకు కనిపించేటువంటి విజన్లో అంటే వీరికి కనిపించేటువంటి విజన్ నాకు కనిపించేటువంటి విజన్ బహుశా వ్యత్యాసమై ఉండొచ్చు. ఓకే. ఒకవేళ నేను చెప్పినటువంటి విషయాల్లో ఏవైనా చెప్పినటువంటి విషయాల్లో వాస్తవాలైన అంశాలు ఉన్నాయి, తప్పినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి వాస్తవం అవటం వెనుక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసన బలం, తప్పినటువంటివి నా పరిజ్ఞాన లోపంగా నేను భావిస్తాను తప్ప ఇదంతా కూడా శాస్త్రం యొక్క గొప్ప విషయం. అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ వివరాలు లేకున్నా లేకపోయినా. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్స్ ఏవి కూడా మనకు తెలియకపోయినా ఎందుకు ఇవన్నీ చెప్తామంటే, శ్రీనివాస్ గారు బిడ్డ పుట్టగానే మనం ఏం చేస్తామంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి పేరు పెడతాం. పేరు ఎందుకు పెడతామో తెలుసా? హ్మ్. ఈ వ్యక్తి ఫలానా రోజు పుట్టాడు, అవును. ఎన్ని గంటలకు పుట్టాడు, ఈ సమయానికి పుట్టాడు అనగానే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం, ఆ రోజు ఉన్నటువంటి సమయాన్ని అనుసరించి ఖచ్చితమైన లగ్నం చూసి ఆ పిల్లవాడికి ఓ పేరు పెట్టారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ రవి అని పేరు పెట్టారు. చిత్తా నక్షత్రంలో పుట్టాడు పిల్లవాడు, రవి అని పేరు పెట్టాడు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళగానే అబ్బాయి నీ పేరేమైనా అడగగానే ఆ వ్యక్తికి సంబంధించిన జన్మ నక్షత్రం నామ నక్షత్రం ఒకటే అయి ఉంటే ఆ అబ్బాయి 30 సంవత్సరాల వయసులో రాగానే అవునా ఇతడి యొక్క జాతకాన్ని అనుసరించి ఈ 25 సంవత్సరాల 30 సంవత్సరాల వయసులో ప్రధాన గ్రహ దశలు నడుస్తూ ఉంటే ఈ పిల్లవాడికి ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఉండొచ్చు, దానికి రెమెడీ ఇవ్వడానికి 5 నుండి 10 సెకండ్లలో జ్యోతిష్యుడు వీటన్నిటిని లెక్కగట్టి మనకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాడు. అందుకని పిల్లలకు మనం పేరు పెడుతుంటాం. అది జన్మనామం అని తెలంగాణలో జన్మనామం అంటారనుకుంటాను. అవును. బయట కూడా జన్మ నక్షత్రవశాత్తు అదే నామాన్ని పెట్టడం అంతే. అనేటువంటిది ఇదిగా ఉంది. మీరు గవ్వలను ఉపయోగించి చెప్తుంటారు గదా! ఎస్. సో, ఈ గవ్వలు అంటే నేను విన్నదేంటంటే లక్ష్మీదేవి స్వరూపం అని కొందరు, సాక్షాత్తు శివస్వరూపం. శివుడి యొక్క జటాజూటం అని కొందరు ఇట్లా చెప్తుంటే అసలు ఏంటి గవ్వలు? దాని ఎలా దాని ఆరిజిన్ ఏంటి అసలు గవ్వలది? ప్రపంచంలో ఈ ప్రకృతి 84 లక్షల చరాచర జీవకోటి సమన్వితం. మరి ఈ గవ్వలు కొన్ని ప్రశస్తవంతమైనటువంటి స్థానాల నుంచి వస్తాయి. పంచభూతాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? హ్మ్. నీటి నుండి, సముద్ర తీర ప్రాంతం నుండి, విశేషవంతమైన స్థితిగతి నుంచి మనకు లభిస్తుంటాయి. క్షీర సాగర మథనం అని మనం విన్నాం. అవును. దేవతలు రాక్షసులందరూ కూడా క్షీరసాగర మథనం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. రకరకాలైనటువంటి విశేషవంతమైనటువంటి పదార్థాలన్నీ కూడా అవును. దాని నుంచి ఉద్భవించినటువంటి దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. అవును. అటువంటి విశేషవంతమైనటువంటి రూపంలో ఇదే గవని నేను విష్ణు స్వరూపంగా భావన చేస్తాను, శివస్వరూపంగా భావన చేస్తాను, బ్రహ్మస్వరూపంగాను భావన చేస్తాను. అంతెందుకు మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవారు విశేషవంతమైనటువంటి రౌద్రకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే శంకరుడు ఇదే పాచికలాడి ఓకే. అమ్మవారిని మెప్పించి అమ్మవారితో మాట్లాడి
అమ్మవారిని ఆ రౌద్ర స్వరూపం నుండి శాంత స్వరూపానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులకు కారణం ఉమ్, ఇదే గవలు. అంతెందుకు శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని కూడా తన ఆత్మీయమైనటువంటి భక్తుడు మెప్పించి ఒప్పించి పాచికలాడేటువంటి సందర్భంలో ఉపయోగించినవి కూడా గవ్వలే. ఇదే గవలే. విష్ణుమూర్తి దగ్గర కూడా శంఖస్వరూపమైన గవలే ఉన్నాయి. ఓకే. పరమేశ్వరుడి దగ్గర కూడా అదే శంఖానాదం ఉంది. సాక్షాత్తు హరిహరులకి ఇద్దరికి కూడా అభేదమని చెప్పగలిగినటువంటిది ఇది. గవ్వ అన్నటువంటిది ఒక విశేషవంతమైనటువంటి సాగరం. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి 90% పైగా ఈనాడు భూమండలం మీద నీరుంటుందని మనం చెబుతాం. అవును. తక్కినటువంటిదే భూమి మీద ఉద్భవిస్తుంది. సముద్రంలో ఉప్పొంగి వచ్చేటువంటి అలల్లో ఉన్నటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి అంటే మనకి దశావతార మూర్తులు ఉన్నాయండి. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ ఇలాగా. అవును. మొట్టమొదటి జీవి ఎక్కడ ఉద్భవించిందంటే ఏం చెప్తుంది సైన్స్? నీటిలో ఉద్భవించింది. నీటిలోనే. అవును. మరి మత్స్యం అన్నటువంటి మన మొట్టమొదటి అవతారమూర్తి విశేషం ఏంటి? నీటిలోనే కదా. భగవంతుడికి సృష్టి మూలానికి మూలమై ఉన్నటువంటి నీటిలో ఉన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి గవ్వ కూడా అక్కడి నుంచి వచ్చింది. అది సహజంగా ఏర్పడింది. ఎస్ ఎస్ తయారు చేసింది ఎస్ కాదు. నో 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 ఓకే. నో. సృష్టి రహస్యం ఏంటంటే రహస్యంగా జరగబడిదే సృష్టి, Okay. అలా జరిగిందే సృష్టి. బా, 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 బా. అద్భుతం. సో మ్యాన్ మేడ్ కాదు ఎస్ అది. ఎస్ ఎస్. ఓకే. ఓకే. సో వాటికి లక్ష్మీదేవికి లేదంటే వాటికి శివుడికి ఏంటి సంబంధం? పరమేశ్వర స్వరూపంగాను, శివస్వరూపంగాను, విష్ణు స్వరూపంగాను, లక్ష్మీ గవల స్వరూపంగాను కొన్ని రకాలైనటువంటి దైవికమైనటువంటి వస్తువులకి, ఫర్ ఎగ్జాంపుల్ నీల్స్ బోర్ పేరు మనం విన్నాం. నిమ్స్ బోర్. నీల్స్ బోర్ ఓకే. ఒక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త. ఓకే. సో విశేషవంతమైనటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్త. రైట్. ఆయన ఒక గొప్ప కారు కొన్నాడు. ఓకే. కొన్నటువంటి తర్వాత ఆ కీచైన్కి ఒక మంచి కీచైన్ కావాలి ఈ కారు తాళానికి అనుకున్నాడు. ఉమ్, ఎవరో సుప్రసిద్ధుడైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి ఆయన కలిశాడు. ఓకే. ఒక మంచి కీచైన్ ఆయనకు బహుకరించాడట. ఉమ్, ఆ కీచైన్ ఏంటో తెలుసా? గుర్రపు నాడ. ఆ, ఇదేంటి అద్భుతంగా ఉంది అని చెప్పి దాన్ని ధరించాడు. చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయనిక శాస్త్రవేత్తలు, అణ్వాస్త్రాల మీద ప్రయోగం చేస్తున్న శాస్త్రవేత్తలు అందరూ కూడా నువ్వు ఒక శాస్త్రవేత్తవి, గుర్రపు నాడాన్ని కీచైన్గా ధరించడం ఏంటి? ఉమ్, ఇది మూఢ విశ్వాసం కదా. ఉమ్, ఇందులో ఏముందంటే మనం అందరం భౌతిక శాస్త్రంలో ఒక మాట చెప్తుంటాం, హార్స్ పవర్, ఎస్. అశ్వత్ సామర్థ్యం. ఒక రకమైనటువంటి ఎనర్జీని కొలవడానికి ఉపయోగించే అశ్వత్ సామర్థ్యం గురించి మనం వింటున్నా. అదే అశ్వానికి కాలికున్నటువంటి శక్తిని నేను చూస్తున్నా. బా. సో భౌతిక శాస్త్రంలో కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన ప్రాచీనమైనటువంటి సనాతన సంప్రదాయానికి సంబంధించి ఎలా చెప్పుకున్నారు. ఓకే. సాక్షాత్తు క్షీరసాగర మథనం నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి దైవిక వస్తువుల్లో లక్ష్మీ స్వరూపంగా, అంటే అందరికీ కూడా లభ్యం కానటువంటిది, ఓకే. అందరికీ కూడా చేరువలేనటువంటిది, ఉమ్, ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంలో రూపొందినటువంటిది. ఇది సాక్షాత్తు మన దగ్గర ఉంటే లక్ష్మీ నివాసం అవుతుందని మన యొక్క నమ్మకం, విశ్వాసం. అలాగే పరమేశ్వరుణ్ణి కూడా శంఖానాదం చేసి మనం పిలుస్తాం. అవును. ఇంచుమించు ఈ గవ్వజాతికి సంబంధించిన అచ్చచ్చా. శంఖమే మనం. ఓకే. అలాగే విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి శంఖం, అలాగే కృష్ణ పరబ్రహ్మ చేతిలో ఉన్న పాంచజన్యం, ఇవన్నీ కూడా ఇలాంటి జాతులకు సంబంధించినవి. ప్రపంచంలో ఒక కొత్త ఆరంభానికి, నాంది ప్రస్తావనకి, శ్రీకారం చుట్టడానికి, ముహూర్తం పెట్టడానికి శంఖారావాన్ని ఎలా చేస్తామో మంచి జరగడానికి, శ్రీకారం చుట్టడానికి ఇటువంటి జాతికి సంబంధించినటువంటి దైవిక వస్తువులు వాడుతుంటారు. అందుకే మన పూర్వీకులు శంకరుడు మొదలుకొని మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే గవ్వలతో పాచికలాడారు, భగవంతుని మెప్పించారు, మధుర మీనాక్షితో సహా, కంచి కామాక్షితో సహా మాటలాడారు. అంతెందుకు ఈనాడు తిరువనంతపురం అన్నటువంటి అవును. ఒక 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 ప్రత్యేకమైనటువంటి చోట
పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అవును. అనంతమైనటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పారు. అవును. వీటిని వెలికి తీయవచ్చా, తీయకూడదా? మనకు దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా ప్రశ్నలు వస్తే మనకున్నటువంటి ఉపనిషత్తులో ప్రశ్నోపనిషత్తు అన్నటువంటిది ఒకటి ఉంది. ఓకే. ఆ ఉపనిషత్తును చదివి ఆ భగవద్దేవత ముందు గనక మనం ప్రశ్న వేస్తే మీరు ఇందాక అన్నట్టు అవునని కానీ కాదని కానీ కొన్ని సిగ్నిఫికెన్స్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది సాక్షాత్తు ఆ దైవతా స్వరూపమే చెప్పిందని మనం అర్థం చేసుకుంటాం. ఓకే. అందుకే వాటిని అలా ఉంచాం. ఓకే. కాబట్టి ఈ శాస్త్రం వెనుక కృష్ణమాచార్య చేస్తుందో ఈనాడు ఏదో ఆధునికంగా నేను కనిపెట్టింది కాదు. అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం, మహర్షి తుల్యులైనటువంటి వ్యక్తుల నుంచి మనకు వచ్చిన సంపద. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఈ భారతావనిలో అటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సంపద దైవిక వస్తువు ద్వారా ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు, భారతదేశంలో 3-4 ముఖ్యమంత్రి తత్సమానమైన స్థితిలో ఉన్న శిష్యులు ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, పుర ప్రముఖుల యొక్క జాతకంలో జరగబోయేటువంటి అంశాన్ని చెప్పగలిగామంటే గురుదేవులు అవును. నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. గురుదేవుల యొక్క శక్తి తప్ప అది కాదు. తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ ధన్యమైంది. ఇది సాక్షాత్తుగా, ఇది గవ్వ కాదు, సాక్షాత్తు ఒక ప్రశ్నాశాస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి దైవిక వస్తువుగా నేను దీన్ని నిర్వచిస్తాను.